ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. మకర రాశి. ఈ రాశి వారికి భాద్రపద మాసంలో అనగా సెప్టెంబర్ నెలలో ఎప్పుడు కొంత భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. కొంత మనోవిచారము, మనశ్శాంతి లేకపోవడము, తరువాత శరీరము కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రయాణ మూలకంగా కొంత కష్టాలు రావాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఇక తప్పదు అని అనుకుంటే కనుక ఏదైనా పరిహారం చూసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ద్వితీయార్థంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలగడంతో పాటు భూమి కానీ గృహం కానీ ఏదో ఒకటి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే మనకి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉండబోతోంది, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి. గురుగ్రహం చూసినట్టయితే చేతి వృత్తుల వాళ్ళకి ఆశించిన ధనం రావడంతో పాటు గురుబలం అధికంగా ఉండడం వల్ల ఏ అంశంలోనైనా వీరికి లాభాలు రావడము, సంపద పెరగడము, దీంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు చేసేందుకు ఆకస్మిక ధనము సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ద్వితీయార్థంలో భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో పెద్దల మధ్య కానీ కొంత విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దొంగల భయము, అగ్ని భయము కలిగే అవకాశం ఉంది. అగ్ని భయము అంటే అగ్ని ప్రమాదాలని కాదు, అంటే చిన్న చిన్నగా షాక్స్ కానీ ఇట్లాగా జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తరువాత శని భగవానుడి యొక్క ఫలితాలు చూసినట్టయితే కనుక కొంత మనోవిచారంతో పాటు ధనము వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు సమన్వయం పాటించండి. ఏది మనకి అవసరము, ఏది అనవసరము అనేది కొంచెం చూసుకుని కనుక చేసినట్టయితే కొంత ఆదాయం మిగిలే అవకాశం కనబడుతోంది. అప్రయత్నంగా కార్యాన్ని సాధిస్తారు. భూమి కానీ గృహం కానీ కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది. తర్వాత ద్వితీయార్థంలో మీకు ఏదైనా ఒక విషయం మీద గత కొంతకాలంగా ఇబ్బంది పడి ఉంటే అది సానుకూలంగా, సంతోషకరంగా మీకు పరిణామం చెందేటట్టుగా గోచరిస్తోంది. దీంతో మీకు మానసికంగా ఉల్లాసంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే కేతు యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక కొంత భాగము అంటే ప్రథమార్థంలో నష్టాన్ని ఇచ్చినప్పటికీ ద్వితీయార్థంలో అన్ని విధాలా మీకు సానుకూలంగా ఉండే అవకాశము, పేరు ప్రతిష్టలు పెరగడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆ రంగంలో పేరు ప్రతిష్టలతో పాటు ధనము రావడము, సానుకూలమైన ఫలితాలు పొందడము, ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా మీరు ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతోంది కేతు భగవానుడి వల్ల. అయితే రాహు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే కొంత మనస్తాపం కలిగినప్పటికీ ద్వితీయార్థంలో ధనలాభము, ఆరోగ్య లాభము, తర్వాత ఒక వాహనంని మీరు గత కాలంగా అంటే అది డ్రీమ్ వెహికల్ అని చెప్పొచ్చు, ఆ డ్రీమ్ వెహికల్ని కొనుక్కునే అవకాశం కనబడుతోంది. అలాంటి అవకాశం వస్తే కనుక ప్రయత్నాన్ని వదిలే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఇప్పుడు రంగాల వారీగా చూసుకున్నట్టయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే అనుకూలంగా ఉంటుంది. కానీ పురుగుల వల్ల కావచ్చు, లేదా అంటే పశువుల వల్ల కావచ్చు, కొంతమేర పంట నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. కొంత డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. దూర ప్రాంతాలకి బదిలీ అవ్వడం వల్ల ఇంటికి కుటుంబానికి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అది మీకు ఇబ్బందికరంగా ఉంటే కనుక వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. తప్పదు అనుకుంటే ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల వ్యాపారస్తులకు విశేషమైన లాభాన్ని ఇవ్వబోతున్నాడు. తర్వాత పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ప్రభుత్వంతో మీకు ఏవైనా పనులు జరగాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేసినట్టయితే ఆ పనులు సక్రమంగా, అంటే జిఎస్టీ కోసం కానీ లేదంటే శాంక్షన్ కోసం కానీ ఇలా ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది. తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మహోన్నతమైన అగ్ర శిఖరానికి, అగ్ర భాగానికి వెళ్లే అవకాశం కనబడుతోంది. సేవా కార్యక్రమాల వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కీలకమైన పదవులు మిమ్మల్ని వరిస్తాయి. అధిష్టానంలోనూ ప్రజల్లోనూ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్ని రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ సమయము
గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీ గోల్స్ సెట్ చేసుకోవడానికి కానీ, లేదా అంటే విదేశాలు వెళ్ళి అక్కడ చదవడానికి కానీ, స్కాలర్షిప్స్ కోసం కానీ, మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ సమయాన్ని విద్యార్థులు వృధా చేసుకోకండి. అయితే సూచనలలో నక్షత్రాల వారీగా సూచనలు ఏంటంటే కనుక, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ప్రతి ఆదివారం రోజు మీరు ఒక నియమంగా పెట్టుకోండి. ఈ మాసంలో వచ్చే 4 ఆదివారాలు సూర్య భగవానుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. సూర్యుడి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. మాకు కుదరదు, అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను. అది బీజ మంత్రము. 2 ఇస్తాను. ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చూసుకోండి. ముందుగా ఓం సం సూర్యాయ నమః ఈ చిన్ని మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే దీంతో పాటు మీరు నవగ్రహ ఆలయంలో అంటే మీ యొక్క కష్టాన్ని సంకల్పాన్ని చెప్పుకొని ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే, అది చీర కావచ్చు లేదా పంచెల చాప్ కావచ్చు, మీ శక్తి కొద్దీ దానంగా ఒక్కరికైనా ఇచ్చినట్టయితే కనుక రవిగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తరువాత శ్రవణ నక్షత్రం వారు చూస్తున్నట్టయితే ప్రతిరోజు చందమామని చూసుకుని సాయంత్రం సమయంలో నమస్కారం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు సోమవారము మనకి ఈ మాసంలో 4 సోమవారాలు వస్తాయి. ఈ 4 సోమవారాలు బియ్యాన్ని దానంగా ఇవ్వండి. ఒక గుప్పెడు, స్తోమత లేని వాళ్ళు గుప్పెడు బియ్యం కావచ్చు, లేదా స్తోమత ఉన్న వాళ్ళు 1.5 కేజీ బియ్యాన్ని కనుక ఈ 4 సోమవారాలు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి ధనిష్ట నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము నియమంతో మాంసాహారం తినకుండా ఏకభుక్తం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇలా నక్షత్రాల వారీగా మీ యొక్క పరిహారాలు చేసుకుని సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే.